సమస్య పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. నిన్నటి దినమున మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 142లోని ప్రశ్నలు, వాటి ప్రశ్నలు మీకు మరొకసారి అందిస్తున్నామండి. నిన్నటి దినాన రాసుకొని వారు ఎవరిని ఉంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 142 93 95 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? రెండవ ప్రశ్న, యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? మూడో ప్రశ్న, భూలోక న్యాయాధిపతి లెమ్ము రిఫరెన్సు వ్రాయండి. భూలోక న్యాయాధిపతి లెమ్ము రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, భూమి ఆగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? భూమి ఆగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? ఐదో ప్రశ్న, కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబం అశోక్ నగర్ వాస్తవ్యులు బ్రదర్ కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారు, శ్రీమతి కొమ్మిని రాజీ గారు. జాన్ ఆండ్రూస్ గారిని, రాజీ గారిని ప్రభువు దీవించాలని ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు స్వామి. మమ్మలను కాపాడి సంరక్షించి వాక్య ధ్యానం నిమిత్తం సిద్ధపరిచినందుకు వందనాలు. వేల కొలది కుటుంబాలు ఈ రాత్రి టీవీ ముందు వాక్యం వింటున్నారు. ఇటు గొప్ప భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రియమైనటువంటి ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, ఈ రాత్రి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ కుమారుడు జాన్ ఆండ్రూస్ గారిని, శ్రీమతి రాజీ ఆండ్రూస్ను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయండి. పరిష్కారంలో వారు ఇస్తున్న ప్రోత్సాహం బట్టి వారిని దీవించండి. ఆర్థిక సహకారులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్వార్థీకరణోద్యమంలో మీ కృప మాకు ప్రసాదించండి. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన మీ ముందు ఉంచుకొనవలెనని నేను మనవి చేస్తున్నాను. 95వ సంకీర్తనలో 11 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 11 వచనాలలో 7 వచనాలు ధ్యానించడానికి మనకు 3 దినాలు పట్టింది. ఇప్పుడు మనం ధ్యానించబోయేది 4వ దినం. కాబట్టి కీర్తనల గ్రంథం 150 కీర్తనలు ధ్యానించడానికి మనకు ఇంచుమించుగా 10 నుండి 12 మాసాలు, 10 మాసాల నుండి 12 మాసాల సమయం పడుతుంది. కాబట్టి
ఈ ప్రత్యేక గ్రంథ వాక్య ధ్యానాలు మీరు ప్రోత్సాహపరచాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే జంగారెడ్డిగూడెం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాలలో ప్రసారం అవుతున్న కేబుల్ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. చింతలపూడి, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాలను కూడా సువార్తీకరణ కొరకు ప్రయత్నిస్తున్నాం. మీ భాగస్వామ్యాన్ని మేము మనం చేస్తున్నాం. 95వ సంకీర్తన 8వ వచనము చదువుకుందాం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చూడండి, ఇక్కడ మీరు అనే పదం ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుతూ జ్ఞాపకం చేశాడు. మోషే భక్తుడు ఐగుప్తు చెర నుండి 6 లక్షల కాల్బలాన్ని విమోచించి తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రం దాటారు. దాటిన వెంటనే వారికి నీటి ఎద్దడి వచ్చింది. నీటి కొరత కలిగింది. నీరు దొరకనప్పుడు వారు వెనుతిరిగి వెళ్ళిపోవటం మంచిది అని వారు ఆలోచించారు. చూడండి, ఎర్ర సముద్రం దాటక ముందైతే అనుకోవచ్చు. ఎర్ర సముద్రం దాటిన తరువాత వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా దేవుని శోధించుట, దేవునితో వాదించుట. మస్సా, మెరీబా, శోధించుట, వాదించుట అనే అర్థాలు. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించారు? హృదయములు కఠినమయ్యాయి. They are not able to understand the character of God. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, గుణమును, శీలమును అర్థం చేసుకోలేకపోయారు. ఇది జరిగింది ఎప్పుడు? మోషే భక్తుడు ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుంచి విడిపించినటువంటి మొదటి తరములో జరిగింది. దీనిని వినియోగించుకుంటూ కీర్తనల గ్రంథం 95వ సంకీర్తనకు వచ్చేప్పటికీ కీర్తనాకారుడు రాస్తున్నాడు. అప్పటికి ఇంచుమించుగా 550 సంవత్సరాలు అయిపోయింది. 1435 1445 సంవత్సరాల మధ్య మోషే భక్తుడు ఆదికాండము, నిర్గమకాండాలను రాశాడు. ఆదికాండము, నిర్గమకాండము రాసే సమయానికి మోషే యొక్క వయస్సు 120 సంవత్సరాలకు దగ్గరగా వచ్చేసింది. అంటే ఇంకా 40 సంవత్సరాలు వెనక్కి వెళితే, అనగా ఇంచుమించు 600 సంవత్సరాల పూర్వం ఇశ్రాయేలీయులు చేసిన పనిని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు మీరు అలా చేయకండి అని చెప్పి భక్తుడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో తెలియచేస్తున్నాడు. మీరు అలా చేయొద్దు. వాళ్ళు కఠినపరుచుకున్నట్టు మీరు కఠినపరుచుకునవద్దు. వారు శోధించినట్లు మీరు శోధించవద్దు. వారు వాదించినట్లు మీరు వాదించవద్దు. మీ హృదయాలు కఠినం చేసుకొనవద్దు. ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నాం కదూ. ఈ కాలానికి వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా ఈ కీర్తన రాసి 3000 సంవత్సరాలు. ఇదొక 3000, వారి నుండి వెనక్కి 600, 3600 సంవత్సరాల క్రితం దేవుని శోధించి, దేవునితో వాదించి, పరీక్షించి ఫలితాన్ని చూచినటువంటి, వ్యతిరేక ఫలితాన్ని చూచినటువంటి ఇశ్రాయేలీయులను మన ముందు పెట్టాడు. వాళ్ళ
బైబిల్ గ్రంథంలోని ప్రతి వృత్తాంతం తరువాత తరముల వారికి బుద్ధి కలుగునట్లు చెప్పబడ్డాయి. ఆ ఇన్సిడెంట్లో మానవులందరూ కూడా గుర్తించాల్సింది దేవుని శోధించకూడదు. దేవుని శోధించకూడదు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనుషులు నేర్చుకోవాలి. ప్రధానంగా విశ్వాసులు నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 11-12 వచనాల్లో చూస్తున్నప్పుడు రాజును ప్రభువు అడుగుతున్నాడు. ఆహాజు అనే రాజుతో మాట్లాడుతున్నాడు. ఊర్ధ్వలోకమంత ఎత్తైనను పాతాళ లోకమంత లోతైనను అంతటి సూచక క్రియ కోరుకోమంటే అతడు చెప్పిన మాట, నా ప్రభువును నేను శోధింపను అన్నాడు. నా ప్రభువును నేను శోధింపను. చూడండి, ప్రభువును శోధించకూడదు అనే పాఠం ఆ కాలములో ఉన్నటువంటి భక్తులు నేర్చుకున్నారు. సాతానుడు శోధకుడు. సాతానుని పేరు శోధకుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినములు ఉపవాసం చేసి పరిచర్య ప్రారంభించారు. ఉపవాసం అయిన వెంటనే ఆయన పరిశుద్ధాత్మని చేత కొనిపోబడి అపవాది చేత పీడించబడ్డారు, శోధించబడ్డారు. అప్పుడు ప్రభువు సాతానుని గద్దించిన మాట, నీ ప్రభువును శోధింపవలదని రాసి ఉంది అని చెప్పాడు. ప్రభువును శోధించకూడదు. దేవా, ఇది నువ్వు చేయగలుగుతావా, చేయి చూస్తాను అనకూడదు. ఆయన చేయగలడని నమ్మాలి తప్ప నువ్వు ఇది చేస్తే నమ్ముతానంటావు ఆయన శోధించటమే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాలలో ఆయన కొండ మీద ప్రసంగం ముగించుకొని పర్వతం దిగి వస్తున్నా. కుష్టివాది కలిగిన వాడు ఒకడు ఆయన ఎదుటికి పోయి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. చేయుము అనలేదు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, చేయుము అనలేదు, చేయగలవు అన్నాడు. ప్రభు నాకిష్టమే, శుద్ధుడవు కా అన్నాడు. శుద్ధుడైపోయాడు. చూడండి, దేవుని నుండి కార్యాలు పొందేది ఎట్లా? దేవుని నుండి ఆశ్చర్యమైన క్రియలు పొందేది ఎట్లాగండి? ఆయనను నమ్మి పొందాలి. కానీ నువ్వు ఇది చేస్తే నిన్ను నమ్ముతాను అంటాం ఆయనను శోధించటమే. నువ్వు ఇది చెయ్యి, నువ్వు దేవుడివు కదా, అది శోధకుని లక్షణం. సాతానుడు ప్రభువును శోధించినప్పుడు ఏం చూపించాడు? వాక్యాన్ని చూపించాడు. 91వ సంకీర్తనలో ఉన్నటువంటి 12వ వచనం, రాయి తగులకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అనే వాక్యం యేసయ్య ముందు పెట్టాడు తెచ్చి. చూడండి, యేసు ముందు పెట్టి దేవాలయం శిఖరం మీద పెట్టి అక్కడి నుంచి దూకు నిన్ను పట్టుకుంటారన్నాడు. దేవదూతలు పట్టుకుంటారని దేవుడు చెప్పాడు కదా. దేవదూతలు పట్టుకుంటారు కాబట్టి దూకు. ప్రభువు చెప్పినటువంటి మాటను టెస్ట్ చేస్తూ ఉండటం శోధించటం. నువ్వు పరీక్షిస్తావా దేవుణ్ణి? చాలా పర్యాయాలు ఇక్కడ ఇలా రాసుందిగా, నాకు ఇది చేయి అని అడుగుతారు. వాగ్దానాలను నమ్మి ప్రార్థించినప్పుడు పొందుతాం, కానీ వాగ్దానాలను అడ్డుపెట్టి అవి జరిగించని అడగటం శోధించటం అవుతుంది. అబ్రహాము శారాలకు కుమారునిచ్చావు, నా కుమారుని ఇవ్వగలవా అని అడిగితే అది శోధన, పరీక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు సంతానం ఇచ్చావు, నాకు కూడా ఇవ్వగలవు అని నమ్మటం విశ్వాసం. అది దేవునికి ఇష్టమైంది. అందుకని అంటాడు, మెరీబా
వాదము, మత్స, శోధించుట, ఈ రెండింటి దగ్గర మనుషులు తన హృదయాన్ని కఠినం చేసుకున్నారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని ఆరిన నేలను నడిపించిన తదుపరి ఈ పరీక్ష దేవుని ఎదుటించారు. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయం కఠినపరుచుకున్నావా? నీ హృదయం కఠినపరుచుకుంటున్నావా? ఆ దినమున వారు కఠినపరుచుకున్నారు. దాని ఫలితం వారు ప్రభువును అంగీకరించలేకపోయారు. అనగా దేవుడు, యేసు దేవుడు అని నీవు నమ్మలేకపోవటం నీ హృదయాన్ని కఠినపరుచుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. యేసు రక్షకుడు, రక్షణ ఇచ్చాడు అని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు. నేను ఆయన రక్షణ ఇస్తే నమ్ముతాను, లేకపోతే ఆయన ఎట్లా ఇచ్చాడు అనే డౌట్తో నువ్వు ఆయన యొద్దకు వచ్చినట్లయితే అది నీ హృదయ కాఠిన్యమే. చాలా పర్యాయాలు క్రైస్తవుల సైతం ఇట్లాంటి వాటిలో పడుతున్నారు. దగ్గర దారిలో ఐగుప్తు నుంచి కానానుకు 11 దినాల ప్రయాణం, కానీ మధ్యలో ఫిలిస్తీయులు ఉన్నారు. వారితో యుద్ధం చేయటానికి దాస్యములో మ్రగ్గిన వీరు భయపడతారని దేవుడు చుట్టూతా ఉన్న మార్గంలో ప్రవేశపెడితే దేవుని శోధించారు. దేవుని శోధించిన కొలది వారి ప్రయాణం దూరం అయిపోయిందే కానీ వాగ్దాన భూమిని చేరలేకపోయారు. దేవుడు వారిని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టడం నిమిత్తం విడిపించమని మోషేకు తెలియచేస్తూ వచ్చాడు. వారి మొర చూచాను, వారిని విడిపించి వారిని తీసుకొని రా. అయితే ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించటానికి వారి యొక్క కఠినత్వం ఆటంకమైంది. దేవుని పట్ల వారు చూపించినటువంటి పరీక్షించే, శోధించే గుణం వారి జీవితాలకు నష్టమయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది ప్రభు విషయంలో ఈ విధంగానే ఉంటున్నారు. తదుపరి వచనం, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన, అండర్లైన్ చేసుకోండి ఈ ఒక్క పాట, ఆ తరము వారి వలన. ఎవరు ఆ తరం? గుర్తుంచుకుంటున్నారా? ఎవరు ఆ తరము? ఫస్ట్ జనరేషన్, ఫస్ట్ లిబరేటెడ్ జనరేషన్, విమోచించబడిన మొదటి తరపు వారు 40 సంవత్సరముల కాలము దేవుని విసర్జించినారు. కావున విసికినాడు దేవుడు. 10 మారులు ఆయనను విసిగించారు. వాక్యం తేటగా సాక్ష్యం ఇచ్చింది. వారి హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గము తెలుసుకొనలేదని అనుకుంటుని. దేవుని యొక్క మార్గం తెలుసుకోలేకపోయారు. పాత నిబంధనలో దేవుడు ఛాయారూపంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది ప్రత్యక్ష గుడారం. ఛాయారూపక మార్గం. యేసుక్రీస్తు అను వాస్తవ మార్గానికి ఛాయారూపకమైన మార్గం అనగా దేవుని యొక్క ప్రణాళిక. ఎప్పటిది? జగదుత్పత్తి కాకపూర్వం, జగత్తుకు పునాది వేయబడక ముందు దేవుని యొక్క అద్భుత ఆలోచనలోని ప్రణాళిక యేసు దేవుని యొక్క మార్గంగా ప్రత్యక్షపరచబడుట. దాని కొరకైనటువంటి ఛాయారూపం మోషే భక్తునికి హోరేబు పర్వతం మీద, సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్ష గుడారమును బయలుపరిచాడు. ఆ మార్గాలను వారు నమ్మలేదు, వారు గౌరవించలేదు. ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధి, వారి కొరకు అర్పించబడుతున్నటువంటి బలులు, వీటన్నింటినీ కూడా చాలా
క్యాజువల్గా, నామమాత్రంగా, ఏమాత్రం విశ్వాసముతో కాక వారు ఆచరిస్తూ వచ్చారు. కాబట్టి వారిని గురించి దేవుని స్టేట్మెంట్ ఏంటో తెలుసున, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. ఏమిటి హృదయంలో తప్పిపోవటం అంటే? దేవుడిచ్చిన మార్గమును అంగీకరించలేదు, తెలుసుకొనలేదు. దేవుడు మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గం మోషే ద్వారా వారికి ఛాయా మార్గం బయలుపరిచాడు. అయినా వారు దానిలో ప్రవేశించడానికి రాలేదు, నమ్మలేదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుణ్ణి నమ్మలేదు. కనులారా ఆశ్చర్య కార్యాలు చూచారు, విన్నారు, కానీ విశ్వసించలేకపోయారు. అయితే వారి పిల్లలు ఆ 40 సంవత్సరాలలో కలిగినటువంటి నూతన తరం, వారి ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. వారి ప్రయాణాలలో ప్రసవాలు జరిగాయి. వారి ప్రయాణాలలో పిల్లలు పెద్దయ్యారు. ఆ తరములో విడుదల పొందిన కాల్బలంలో 2 మాత్రమే కనాను చేరారు, కాలేబు, యెహోషువ. నడిపించడానికి వచ్చిన అహరోను చనిపోయాడు, మిరియాము చనిపోయింది, మోషే చనిపోయినాడు. కానీ కాలేబు, యెహోషువాలు విశ్వాసానికి ప్రతీకలు. విశ్వాసము ద్వారా కలుగు నిరీక్షణకు ఒక చక్కటి గుర్తు ఈ 2 వ్యక్తులు. నూతన తరంతో వారిరువురే ప్రవేశించారు. మీరు తప్ప అందరూ చనిపోతారని దేవుడు చెప్పాడు. కనానులో ప్రవేశించరని చెప్పాడు. అట్లాగే జరిగింది. సంఖ్యాకాండం నేను ధ్యానం చేశాను, మీరు వినుంటారు. సంఖ్యాకాండంలో 2 జనసంఖ్యలు ఉన్నాయి. జనసంఖ్యలు అంటే జనాభాను లెక్కించిన సందర్భాలు మొట్టమొదటి అధ్యాయాలలో, మరలా చివరి అధ్యాయాల్లో కనిపిస్తాయి. మొదటి అధ్యాయాలలో చెప్పబడినటువంటి ఇశ్రాయేలు జనసంఖ్య మొదటి తరపు వారిది. కనానులో ప్రవేశించటానికి వెళ్ళిన వారి యొక్క జనసంఖ్య వీరికి కలిగినటువంటి సంతానము నుండి కలిగిన 2వ తరము. కాబట్టి ఈ 40 ఏండ్లు వారు ఎవరైతే దేవుని విసర్జించారో, విసిగించారో, నమ్మలేకపోయారో, మార్గములోనికి రాలేకపోయారో వారందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని దేవుడు ప్రమాణం చేశాడు. వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని దేవుడు ప్రమాణం చేశాడు. దేవుడు నిర్ణయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మార్పు లేనివాడు, సార్వభౌమిక అధికారం కలిగి నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు ప్రభువు. ఆయన ఎంతటి గొప్పవాడంటే ఆయన తన ప్రజలను ఎంతో ప్రేమతో నడిపించాడు, సహించాడు, భరించాడు. ఆయన చూపు, కృప, కనికరము, జాలిలో ఏమాత్రం భేదం లేకుండా కనపరుస్తూనే వచ్చాడు. ఎన్ని మార్లు గద్దించినా మాట విననొల్లని వాడు, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగనని సొలొమోను భక్తుడు రాశాడండి. కనుక వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీరు నేర్చుకొనవలెను, మీరు తెలుసుకోవాలి. ప్రభువు యందు విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని మార్గం ఏమిటో అర్థమయ్యిందా? దేవుని మార్గం యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త మీరు బాగా చదవండి. యోహాను సువార్త యేసు యొక్క దైవత్వాన్ని, యేసు పరలోక నివాసత్వాన్ని, భూమికి ఆయన దేవుని చేత పంపబడినటువంటి విధానమును, ఆయన కమిషన్, ఆయన రావటానికి దేవుడు ఏం చేశాడు, ఆయన వచ్చి ఏం చేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు, ఇవన్నీ యోహాను సువార్తలో పొందుపరిచాడు దేవుడు. యోహాను సువార్త ఒక విధంగా బైబిల్ గ్రంథంలో గుండె వంటిది. ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం యొక్క మూర్తిమంతాన్ని వెల్లడిపరిచిందండి యోహాను సువార్త. కనుక విశ్వసించటానికి ఆయనను ఈ దినమును అంగీకరించమని మనం చేస్తున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందించినటువంటి కుటుంబం అశోక నగర్ వాస్తవ్యులు బ్రదర్ కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారు, శ్రీమతి కొమ్మిని రాజీ దంపతులు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ప్రతి కొరత తీర్చున్నట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 142లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 142, 93, 95 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? దేవుడు దేనితో నడుము కట్టుకొని ఉన్నాడు? రెండవ ప్రశ్న, యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? యెహోవా ఎవరిని ఎడబాయువాడు కాడు? మూడవ ప్రశ్న, భూలోక న్యాయాధిపతి లెమ్ము. రిఫరెన్సు వ్రాయండి. భూలోక న్యాయాధిపతి లెమ్ము. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, భూమి అగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? భూమి అగాధ స్థలములు ఎవరి చేతిలో ఉన్నవి? ఐదో ప్రశ్న, కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. నీ మార్గములు తెలుసుకొనుటకు మాకిచ్చిన భాగ్యం కొరకు వందనాలు. మా పితరుల వలె మేము కఠినపరుచుకొనకుండా, మీతో వాదించక శోధించక మిమ్మల్ని విశ్వసించుట నేర్పించుమని ప్రార్థిస్తున్నాం. నీ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని మీరు నిర్ణయించినట్లు ఆ దుస్థితిని నాయన మా జీవితాల్లో తెచ్చుకోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆండ్రూస్ గారిని, రాజీ గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప వారికి ఇవ్వండి స్వామి. వీరి వలె అనేకులు ముందుకొచ్చి వాక్యాన్ని ప్రజలకు అందించటానికి కృప చూపండి. ఇది మీ పరిచర్య, ప్రజల పరిచర్య. దీనిని మాకిచ్చినందుకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మీపై ఆధారపడి ప్రార్థిస్తున్నాను. ప్రతి అవసరత మీరెరుగుదురు, తీర్చుతున్నారు. మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆర్థిక సహాయం ఇవ్వండి, సమృద్ధి జీవాన్ని ఇవ్వండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.